ఈరోజు ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా ఇన్సైటు కన్జర్వేషన్, ఎక్సైటు కన్జర్వేషన్, అసలు వీటిలో భాగంగా ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్జర్వేషన్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉండే జీవజాతులు ఏవైతే ఉంటాయో అవి అంతరించిపోయే దశకు చేరుకోకుండా దానికంటే ముందే వాటిని రక్షించాలనే ఉద్దేశంతో ఏవైతే ప్రయత్నాలు జరుగుతాయో వాటిని ఈ కన్జర్వేషన్ మెథడ్స్ అనేసి అంటాం. సో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్సైటు కన్జర్వేషన్. ఇన్ అంటే లోపల, అంటే ఏవైతే జీవజాతులు వాటి స్వస్థలాల్లో నివసిస్తున్నాయో అదే స్థలాల్లో వాటిని కనుక కన్జర్వ్ చేయగలిగితే దాన్ని ఇన్సైటు కన్జర్వేషన్ అంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఈ ఇన్సైటు కన్జర్వేషన్ ఏదైతే ఉందో అది మానవ నిర్మితమైన ప్రదేశాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అసలు ఈ ఇన్సైటు కన్జర్వేషన్ లోకి ఏమేమి వస్తాయి అనేది లిస్ట్ చూద్దాం. నేషనల్ పార్కులు, బయోడైవర్సిటీ రిజర్వులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, దాంతోపాటు కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి. అవి వాటితో పాటు సాక్రెడ్ గ్రూవ్స్, ఏవైతే మన చుట్టూ ఊర్లలో ఈ దేవతల పేర్లు చెప్పేసి కొన్ని అడవులు పెంచుతుంటారు కదా, గుళ్ళు కట్టి వాళ్ళ చుట్టూ అడవు పెంచుతుంటారు కదా, వాటిని మనం సాక్రెడ్ గ్రూవ్స్ అనేసి అంటాం. అవి వాటితో పాటు లేక్స్, దాంతోపాటు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనేసి ఉంటుంది. అది కూడా ఈ ఇన్సైటు కన్జర్వేషన్ కిందకే మనం పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జైటు. ఎగ్స్ అంటే ఎగ్జిట్, అంటే వాటి స్వస్థలాల్లో ఆ జీవజాతులు నివసించే సహజమైన ప్రదేశాల్లో కాకుండా బయట మనం ఆర్టిఫిషియల్ గా దానికి ఆ వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది. దాన్ని ఎక్సైటు కన్జర్వేషన్ అంటాం. ఏమేమి వస్తాయి? జూ పార్కులు, బొటానికల్ గార్డెన్స్, సీడ్ బ్యాంకులు, జీన్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషన్ సెంటర్స్, దాంతోపాటు టిష్యూ కల్చర్ బ్యాంక్స్, క్యాప్టివ్ బ్రీడింగ్, అంటే ఏవైతే అంతరించిపోయే దశకి చివరి దశలో ఉంటాయో అట్లాంటి జీవజాతుల్ని ఒక దగ్గర మనం ఖచ్చితంగా తీసుకొని వచ్చేసి వాటిని పూర్తిగా కన్జర్వ్ చేసే విధంగా చూసుకునే ప్రదేశాలు ఉంటాయి. అటువంటి వాటిని క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్స్ అంటారు. అట్లాంటివి అనమాట. ఇవి కూడా ఎగ్జైటు కిందకి వస్తాయి. సో అసలు ఇన్సైటు ఎక్సైటులోకి భాగం ఏవి అనేది బేసిక్ పాయింట్స్ గుర్తుంటే మనం ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో ముందు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.